ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. చీమకుర్తిలో ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ వేశాను. ఎన్నడూ జరిగిన విధంగా ఈరోజు నామినేషన్ జరిగింది. 25,000 30,000 పైచిలికే జనాలు వచ్చారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత ఎండలో అయినా కానీ వాళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళకై వాళ్ళు వచ్చారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎవరు ఊహించని మెజారిటీ సంతనూతలపాడులో వస్తుందని నా పూర్తి నమ్మకం ఉంది. నేను జనాల్లో తిరిగేటప్పుడు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత కనపడుతుంది. అది ఈ ఎలక్షన్ రిజల్ట్స్లో మీకు బాగా కనపడుతుంది. నేను ఒకటి చెప్పేది ఏంటిదంటే, నేను ఈ కాన్స్టిట్యున్సీలో 2009 నుంచి ఓడిపోయినా గెలిచినా నేను ఇక్కడనే పనిచేస్తూ ఉన్నాను. నేను ఏ రోజు ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్ట వెళ్ళలేదు. నేను చాలా అభివృద్ధి పనులు చేశాను. ఈరోజు జనాలు ఆ మనసులో అది ఉంది. అందుకని ఈ విధంగా నాకు భారీ మెజార్టీ సంతనూతలపాడు నియోజకవర్గంలో గెలుస్తాను. ఆల్రెడీ ప్రణాళిక ఏంటిదంటే, నేను చాలా డెవలప్మెంట్ వర్క్లు ఇప్పుడు సంతనూతలపాడులో చేసిన డెవలప్మెంట్ వర్క్లు ఏ విలేజ్కి వెళ్ళినా కానీ ఒక 70% 80% నేను చేసినవి ఉన్నాయి. ఈ 15 ఏళ్ళు వాటర్ ట్యాంక్ చూసినా కానీ, రోడ్లు చూసినా కానీ, సిమెంట్ రోడ్లు చూసినా కానీ ఇవన్నీ జరిగాయి. ఇంకా జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రజలు కూడా నేను ఇంత చేశాను కాబట్టి ఇది కూడా చేస్తాడనే ఉంది. గులకమ్మ మీద 2 డ్యామ్లు, అది ఆల్రెడీ నేను అప్పుడు ప్రపోజ్ చేసి జీవో తెచ్చాను. అది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. దాని తర్వాత కొన్ని రోడ్లు, మిగిలిపోయిన రోడ్లు చేయాలా. అదేవిధంగా రామతీర్థము అనేది నీటి సమస్యకి అన్ని ఒక 7 కాన్స్టిట్యున్సీ నీరు రామతీర్థం నుంచి వస్తుంది. దాన్ని టీఎంసీ పెంచాలా. ఇప్పుడు ఏదో 1.25 ఎంతుంది, ఇంకొక 1 టీఎంసీ పెంచాలా. దాని తర్వాత ఒంగోలు మున్సిపాలిటీలో దగ్గర ఒక 18,000 ఓటర్లు మా ఓటర్లు ఉన్నారు. వాళ్ళకి నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్య కూడా మన గులకమ్మ డ్యామ్ నుంచి ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో దగ్గర 400 కోట్లతో చేశారు. అది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదు సరిగా. అది కూడా చేస్తే ఇక్కడ పార్లమెంట్లో ఇది జరుగుతుంది. దాని తర్వాత నేషనల్ హైవే, ఒంగోలు నేషనల్ హైవే, కలకత్తా మెడ్రాస్ నేషనల్ హైవే, దాని తర్వాత చిన్నారికాటల దగ్గర ఇంకొక నేషనల్ హైవే ఉంది. అంటే ఇది ఒక 60 కిలోమీటర్లు. ఈ 60 కిలోమీటర్లు డబుల్ రోడ్ వేసేస్తే ఒక 2 మేజర్ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ జరుగుతుంది. అదేవిధంగా చీమకుర్తిలో ఈ లారీలు ఇవన్నీ గ్రానైట్ వల్ల చాలా ఉన్నాయి. అదే కాదు, ఇటు చెన్నై మెడ్రాస్ నేషనల్ హైవే, దాని తర్వాత 216 హైవే దిగుమరు, తురవగుంట దిగుమరు, అది కూడా నేషనల్ హైవే. దాని తర్వాత గ్రీన్ హైవే ఒకటి వస్తుంది ఇక్కడ చీమకుర్తి దాటిన తర్వాత. ఈ 4 ఒక 60 కిలోమీటర్ల డబుల్ రోడ్ వేసేస్తే 4 మేజర్ రోడ్వేస్ని కనెక్టివిటీ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. అది నేను చేయదలుచుకున్నాను, దాని మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. దాని తర్వాత మైనింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాయి 5 సంవత్సరాలు. అవి కూడా సరిచేసి కరెక్ట్గా పనిచేసే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా నేను చూడాలని నేను అనుకుంటున్నాను. లో బడ్జెట్ అంటున్నాను, అది వాస్తవమే. నేను చెప్పేది ఏంటిదంటే, ఏదన్నా సూపర్ 6 పథకాలు ఏ పథకాలను చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం తేవాలా, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇప్పుడున్న ప్రభుత్వము ఖర్చు పెట్టడమే తెలుసు కానీ ఆదాయం ఎలాగ తేవాలనేది వాళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి మంచి ఇమేజ్ ఉంది, కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినప్పుడు ట్యాక్స్ రూపంలో ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగితే మేము సూపర్ 6లు కాదు సూపర్ 8లు కూడా ఇవ్వచ్చు. అదే కాకుండా ఇక్కడ చాలా దోపిడీ జరుగుతుంది, శాండ్ కానీ మైన్స్ కానీ చాలా ఆదాయము ప్రభుత్వం రాకుండా వేరే వాళ్ళు కొట్టేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అవన్నీ అరికట్టి
ఈ అభివృద్ధి పనులు చేస్తే మాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయగలము. అదేవిధంగా ఇప్పుడు మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ కూడా పూర్తి మద్దతు కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తుందని మాకు ఆలోచన ఉంది. ఉదాహరణకి కియా మోటార్స్ ఉంది అనంతపూర్లో. కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానివల్ల ట్యాక్స్ రూపంలో ఒక 2,000-3,000 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉన్నాయి. అలాంటివి ఒక 2-3 పెడితే మనం అమ్మ ఓటి కాదు ఏ ఓడైనా ఇవ్వచ్చు అనేది నా